గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మార్చి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ నెలలో గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసి తర్వాత మనం ఈ నెలంతా కూడా మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అయితే ఈ నెలలో ముఖ్యంగా రవి మార్చి 13వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మీనరాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ నెల 13వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు అయితే కనుక ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు అయితే ఆయన కూడా ఈ నెలంతా కుంభరాశిలో ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ నెలలో ముఖ్యమైనటువంటి వస్తువులు ఏమైనా కొనుగోలు చేద్దామనుకున్నా, వాహనాలు, భూములు, యంత్ర పరికరాలు కొనుగోలు చేద్దామనుకున్నా మాత్రం చక్కగా అవకాశాలు లభిస్తాయి, కొనుగోలు చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి ఈ నెల చాలా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి మీరు కోరుకున్నటువంటి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, శారీరక కలయికలు కానీ, ప్రేమ వ్యవహారాలు కానీ ఫలిస్తాయి. అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి కూడా చక్కని మార్గాలు కనపడుతున్నాయి ఈ నెలలో. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, రెండో సంతానం, మూడో సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఈ నెలలో సంతాన యోగ్యతలు, నూతన సంతాన ప్రాప్తి కనపడుతోంది. అయితే నూతన వ్యక్తులతోటి లావాదేవీలు జరపడం వల్ల, ప్రేమ కలాపాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు కానీ లేదా అలాంటి పరిస్థితులు కానీ మీకు రాబోతున్నాయి. కాబట్టి వచ్చినటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయ నాయకులందరికీ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా నామినేటెడ్ పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో చక్కని అవకాశాలు మీకు రాబోతున్నాయి. కాబట్టి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఇద్దరి మధ్య అన్యోన్యత, ప్రీతి, అనురాగము ఏర్పడతాయి. ఒకరి మీద ఒకరికి అద్భుతమైనటువంటి ఇష్టము, బాగా ప్రేమ బాగా పెరుగుతాయి. శారీరకంగా కూడా కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంట్లో సమస్యలు కూడా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. మనసులో ఉండే కష్ట సుఖాలు, భావాలు పంచుకోగలుగుతారు. అలాగే ధైర్యంగా ఉంటారు. ఈ నెలంతా కూడా ఎటువంటి రిస్క్ అయినా చేసి, ఎటువంటి ప్రయోగాలైనా చేసి మీరు సక్సెస్ని, గొప్ప విషయాన్ని సాధిస్తారు. అలాగే ఏ పని చేసినా తొందరగా చాకచక్యంగా చేయగలుగుతారు. అలాగే మీకోసం, మీ కుటుంబం కోసం, మీ ఊరి కోసం, దేశం కోసం పనిచేసేటటువంటి లక్షణాలు మీరు రాబోతున్నాయి. కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. బంధువుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ మీకు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అందరితో కలిసి సంతోషంగా కాలం గడపాలనే తపన బాగా పెరుగుతుంది. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు. ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, పూజల్లో పాల్గొనడము, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటుగా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీకు సమర్థవంతంగా పూర్తి చేసుకునే ప్రయత్నాలు కనపడుతున్నాయి. కొంతమంది వ్యక్తుల పరిచయం మీ జీవితంలో మలుపు తిప్పుతుంది మీకు. అలాగే గ్రామాభివృద్ధికి తోడ్పడతారని చెప్పచ్చు. అలాగే కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాల నుంచి బయటపడే మార్గాలు మీకు చక్కగా ఈ నెలలో రాబోతున్నాయి. ఉద్యోగపరంగా కూడా చాలా చక్కని అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఈ నెలలో. అలాగే నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు, విదేశీ విద్యా అవకాశాలు కూడా ఈ నెలలో రాబోతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మీదే పై చేయిగా ఉండబోతుందని చెప్పచ్చు. నూతన వాహన యోగము, గృహయోగంతో పాటుగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా సాఫీగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో కూడా చక్కని పెట్టుబడులు పెట్టి ఉన్నతమైన స్థాయికి వెళతారు. ఉద్యోగపరంగా చిన్న చిన్న మార్పులు అనుకూలిస్తాయి. అలాగే వస్త్ర వ్యాపారస్తులకి చక్కని లాభాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో వాతావరణం అంతా అనుకూలంగా కనపడుతోంది. తోటి ఉద్యోగస్తులతో సంతోషంగా కాలం గడుపుతారు. బంధువులతో ముఖ్యమైన విషయాల పట్ల చర్చలు సాగుతాయని చెప్పచ్చు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి అయితే బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది. అప్పులు తీరతాయని చెప్పచ్చు. అలాగే సంపాదన పెరుగుతుంది. స్నేహితుల నుంచి మాట సహాయం అందుతుంది. కాకపోతే నమ్మక ద్రోహాలు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగా మాత్రం సాగుతూ ఉంటుంది. కంగారు మాత్రం పడకండి. బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి. కానీ ఆ బాధ్యతలే మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయి. కాబట్టి బాధ్యతగా వ్యవహరించండి. అలాగే చేసే పని యందు మెంటల్ స్ట్రెస్ బాగా పెరుగుతుంది. పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఖాళీ ఉండదు. సమయానికి నిద్ర లేకపోవడము, సమయానికి భోజనం చేయలేకపోవడము, బాగా శ్రమ కనపడుతుంది. అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అయితే సేవా కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయడం కానీ, దూర ప్రయాణాలు చేయడం కానీ, బంధువులతో ప్రయాణం చేయడం కానీ బాగా లాభిస్తుందని చెప్పచ్చు. ఇంట్లోనూ బయట కూడా మీకు చక్కని ప్రోత్సాహం లభించడంతో పాటుగా ఉత్సాహంగా ఉంటారు. ఏ పని ప్రారంభం చేసినా సరే చాలా తొందరగా పని పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. మొక్కలు నాటడం కానీ, వ్యవసాయం చేయడం కానీ, మిద్దె తోట వ్యవసాయాలు కానీ బాగా కలిసి వస్తుంది మీకు.
అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలి అని తపన బాగా పెరుగుతుంది. దేవతాలయ దర్శనాలు చేయగలుగుతారు. పదవులు, కీర్తి ప్రతిష్టల కోసం బాగా ప్రాకులాడే ప్రయత్నం చేస్తారు ఈ నెలలో. అయితే ఒక్కసారి జాతకం కూడా చూపించుకోండి. ఎందుకంటే అసలు జాతకంలో ఉండేటటువంటి లగ్న దోషాలు ఏమైనా ఉన్నాయా, దశలు ఎన్ని నడుస్తున్నాయని బట్టి కూడా మీ జీవితంలో మీ సమస్యలు కానీ, మీ కోరికలు కానీ, మీ ఇబ్బందులు కానీ ఉంటాయి. కాబట్టి మాకు ఫోన్ చేస్తే మేము జాతకం చూస్తాం. కాబట్టి ఒకసారి జాతకం చూసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది మీకు. అయితే మొండితనంతో అనుకున్న పనులను కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే దేనికి కూడా ప్రభావితులు గారు, అంటే దేన్ని కూడా లొంగరు అనమాట. మీరు అనుకున్నది పూర్తి చేసేదాకా ఎవరికి లొంగరు. అలాగే అందం పట్ల ఆసక్తి, వస్తువుల పట్ల ఆసక్తి, బట్టల పట్ల ఆసక్తి, ఆభరణాల పట్ల ఆసక్తి బాగా కనపడుతుంది. మీరు కూడా అనుకున్నటువంటి లక్ష్యాలు చాలా తొందరగా సాధించుకునే ప్రయత్నం చేస్తారు. అందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అప్పు చేసైనా సరే పెట్టుబడి పెట్టి వ్యాపారంలో విపరీతమైన లాభాలు పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధితో పాటుగా అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వ్యాపారాలు చేసేవారు ముఖ్యంగా ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రాములు ఇలాంటి వాటి ద్వారా కూడా, సెలబ్రిటీస్ ద్వారా కూడా మీ వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి వ్యాపారంలో ముందరికి వేస్తారని చెప్పొచ్చు. గతంలో ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు, అలాగే ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళతో కలిసి ఆనందంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే బంగారం వ్యాపారస్తులకి, బట్టల వ్యాపారస్తులకి, ఆహారపు హోటల్ వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలుగా ఉన్నాయి. కొత్తగా అలాంటి వ్యాపారాలు ప్రారంభించినా ఈ నెలలో లాభిస్తుంది. అందరితో కలిపి చక్కగా మాట్లాడగలుగుతారు, స్నేహంగా ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల కానీ, కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరపడం వల్ల కానీ మీకు కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి చాలా ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. అలాగే టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ఎవరైతే ఈ వృత్తిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా అవకాశాలు రాబోతున్నాయి. విద్యార్థులు కూడా మీరు ఏదైనా యూనివర్సిటీలో సీట్లు సంపాదించడం కానీ, పరీక్షా ఉత్తీర్ణతలు కానీ, విదేశీ చదువు కోసం ప్రయత్నాలు కానీ బాగా కనపడుతున్నాయి. ఉద్యోగాల్లో లేదా కార్యాలయాల్లో బాగా అనుకూలత కనపడుతుందని చెప్పొచ్చు. స్కూల్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల్లో కూడా విద్యార్థులు చక్కని ప్రతిభ కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఇష్టమైన క్రీడల్లో చక్కని నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే వీడియో గేమ్లు తయారు చేయడం కానీ, లేదా కొత్త సాఫ్ట్వేర్లు తయారు చేయడం కానీ, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు చేయడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. విదేశాల్లో చదువుకోవాలని తప్పన బాగా పెరుగుతుంది ఈ నెలలో. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా చక్కని ప్రతిభని కనపరుస్తారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల అవకాశాలు బాగా కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, శుభవార్తలు వినే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా నూతన అవకాశాలతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పొచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆచితూచి చేసినట్లయితే కనుక చాలా తొందరగా ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగ కార్యాలయంలో చక్కని చర్చల్లోనూ, సమావేశాల్లోనూ పాల్గొని ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. స్త్రీలకి భర్తతో సంతోషమైన వాతావరణం కనపడుతోంది. ఎదుటివారిని లోబర్చుకునే గుణం బాగా కనపడుతోంది. ఆకర్షితులయ్యే అవకాశం కనపడుతోంది. అలాగే కామపరమైన కోరికలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కొంతమందిని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వారితో ఇంకా జాగ్రత్తగా ఉండండి. సంతానం పట్ల విపరీతమైన ప్రేమ, అనురాగాప్యాయతలు పెరుగుతాయి. సంతానానికి మీకు మధ్య చక్కని రిలేషన్ ఏర్పడుతుందని చెప్పొచ్చు. అందరికన్నా కొత్తగా, విభిన్నంగా ఉండడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఒడిదుడుకుల విషయం తగ్గించుకుని ఉద్యోగాల్లో ప్రత్యేక శ్రద్ధ పెడతారు. స్త్రీలు వ్యాపారాలు చేయాలి తప్ప స్త్రీలకు బాగా పెరిగే అవకాశం కనపడుతుంది. అలాగే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆశించిన మేర ధనప్రాప్తి కనపడుతుంది. వ్యాపారంలో డబ్బులు బాగా సంపాదించుకోగలుగుతారు. చిన్న ఒడిదుడుకులు తప్ప వ్యాపారంలో నష్టాలు అయితే పెద్దగా కనపడలేదు. అయితే మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి, కొత్త వ్యాపారాలు పెట్టడానికి మాత్రం అనుకూలమైన కాలంగా కనపడుతుంది. ఒకసారి జాతకాలు మాత్రం చూపించుకోండి. ఏదైనా ధన వశీకరణ యంత్రాలు ఉంటాయి, అవి వ్యాపారాలు వేయించుకుంటే ఇంకా మీకు ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. మాకు ఫోన్ చేస్తే మేము ఆ యంత్రం పంపిస్తాం. ఇక వ్యాపారాల్లో ఆశించిన మేర మాత్రం చక్కని ధనప్రాప్తి అయితే కనపడుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా కూడా వ్యాపారస్తులందరూ కూడా స్వల్ప ఒడిదుడుకులు ఉన్నా కూడా ఈ నెలలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి ఇంట్లో దేవతారాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆలయ దర్శనాలు చేయండి. ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక
దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క జాతకాన్ని అంతటి కూడా మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జీవితం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే సంపూర్ణ జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా భార్యాభర్తల మధ్య తగాదాలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పీడకలలు రావడం, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా దానికి కూడా మీరు గోత్రాలు, పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ యంత్రాలకి పూజలు, హోమాలు, జపాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా కూడా యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి. అలాగే ఈ ఫలితాలన్నీ మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ పెట్టండి. ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా కామెంట్లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.